తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఫోక్ సాంగ్ లిరిక్ వింటే కలిపి పాడాల్సిందే, కాలు కదపాల్సిందే కదా. స్పెషల్లీ ఇలాంటి సాంగ్స్. పేరుగల్ల పెద్దిరెడ్డి అనే పాటతో పేరు తెచ్చుకున్న మమతా రమేష్ గారు ఇవాళ మనతో పాటున్నారు. 200 సాంగ్స్కి పైగా పాడిన తన జర్నీ అమేజింగ్ కదా. సో తన జర్నీతో పాటు స్పెషల్లీ ఈ పాటకి సంబంధించిన విషయాలు కూడా తన మాటలోనే విందాం. హలో, హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మిమ్మల్ని చూసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మీతో పాట పాడించుకుంటాను అన్ని తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీగా ఉన్నాను. స్పెషల్లీ సాంగ్ అయితే చాలాసార్లు విని రీల్స్లో ట్రెండ్ అవుతుంది అండ్ తెలుసుకున్నాను. అంటే తర్వాత పాట విని రీల్స్లో చూసిన తర్వాత అసలు ఈ పాట ఎక్కడిది ఏంటని చెప్పి తర్వాత వీడియో సాంగ్ విని తర్వాత మిమ్మల్ని తెలుసుకుని మీ గురించి తెలుసుకొని సో హ్యాపీ టు హ్యావ్ యూ. ఎలా ఉన్నారు? అంత మంచిదేనా? సూపర్, చాలా బాగున్నాను. సో 200 పాటలు పాడినా కూడా ఒక్క పాట ఒకటి యూనిక్ గా నిలిచిపోతుంది. ఆ పాట వల్లనే నిజంగా పేరుగల్ల పెద్దిరెడ్డి అని మీరు కూడా పేరు తెచ్చేసుకున్నారు. సో ఎలా అనిపిస్తుంది? అంత చుట్టూ రెస్పాన్స్ కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎలా అనుకున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే పాట మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది అంటే నేనేమో అనుకున్నాను, కానీ నిజంగానే నన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. సో నిజంగా అసలు రెస్పాండ్ నేను ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నాను. అంత రెస్పాండ్ వస్తుంది నాకు. ఎక్కడెక్కడి నుంచో డిఎస్పీలు కానీ ఎస్ఐలు కానీ అట్లా మాట్లాడడం చాలా హ్యాపీ అనిపిస్తుందండి. నిజంగా చాలా అంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. ఏంటి అంటే ఈ పాట నేను పాడడం ఒక ఎత్తు అయితే మంచి వాల్యూని తీసుకొచ్చింది అనమాట. నాకు ఈ పాట మంచి గుర్తింపుతో పాటు మంచి విలువను తీసుకొచ్చింది. సో నాకు చాలా హ్యాపీగా ఉంది, మీనింగ్ఫుల్గా, హార్ట్ఫుల్గా చాలా. ఎందుకంటే అది అసలు వెలకట్టలేనిది. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్ అంటే అది ఇంకా మనం మాటల్లో చెప్పలేం కాబట్టి. సో ఓకే, సో పాటతో అయితే అందరికీ పరిచయం అవుతున్నారు. రోజు రోజుకి ఇంకా మంచి పేరు వస్తుంది. బట్ పాట మీకెప్పుడు పరిచయం అయింది? పాట నాకు చిన్నప్పుడే పరిచయం అయింది. చిన్న ఉన్నప్పటి నుంచే పాడేదాన్ని. బట్ కాకపోతే ఆ టైంలో మనకు అంటే యూట్యూబ్ అవన్నీ లేవు కదా. సో స్కూల్లో కాలేజ్లో అట్లా పాడేదాన్ని. దాని తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత నేను అట్లా యూట్యూబ్లో వాడడం స్టార్ట్ చేసినాను. ఇంకా అయితే చిన్నప్పుడు పాటలు బాగా పాడేవాళ్ళు. అంటే కొంతమంది ఉంటారు క్లాస్లో ఏదైనా డాన్స్ చేయాలంటే వాళ్ళని పిలుస్తారు, పాట పాడాలంటే ఎక్కడున్నా పిలుచుకొచ్చి మరి సాంగ్స్లో కానీ ఇలాంటి అన్నిట్లో పెడుతూ ఉంటారు కదా. సో అలా ఉండేదా? అలా పాడేవాళ్ళు? లేదు, సింగింగ్ కాంపిటీషన్ వస్తే ఇంకా ఎవరు కూడా కొంతమంది పార్టిసిపేట్ చేయకపోయే వాళ్ళు అనమాట. ఎలాగో నీకే వస్తుందిలే ఇంకా మేము పాడి ఎందుకు అని చెప్పేసి. సో అట్లా కూడా అవన్నీ ఒక గుడ్ మెమరీస్ అనమాట. సో అట్లా కూడా ఉండే. బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు సార్ వాళ్ళు కూడా మంచిగా. స్కూల్లో కానీ కాలేజ్లో హ్యాపీ అనిపించేది. వాళ్ళు అనేవాళ్ళు అనమాట, ఎప్పటికున్నా గొప్ప సింగర్ అవుతావమ్మాను అని చెప్పేసి. సో ఇప్పుడు నేను అది ప్రూవ్ చేసుకున్నాను వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్ల. బట్ అప్పుడు ఉండేదా? అంటే ఇట్లా ఆలోచన అయితే డెఫినెట్లీ ఆ చిన్నతనంలో ఉండేది కాదేమో కదా. అంటే నాకు నిజం చెప్పాలంటే అసలు సింగర్ అంటే స్కూల్లో చిన్న ఉన్నప్పుడు కదా. సో అసలు సింగర్ ఏంటి, సింగర్ అయితే ఇలా ఉంటుందా నాకు అంతా అసలు ఏం తెలీదు బేసిక్గా. వాళ్ళు అనేవాళ్ళు గొప్ప సింగర్ అంటే ఏవే పాటలే కదా, ఎక్కడైనా పాడేదేనేమో అనుకున్నా. ఒక గుర్తింపు వస్తుంది లైక్ ఇలా ఉంటుంది అనేది నాకు ఆ ఏజ్లో నాకు తెలియదు కదా. అంటే చిన్న 3rd 4th క్లాస్ అట్లా ఉండేదన్నమాట. సో ఆ టైంలో సో వాళ్ళు అనేవాళ్ళు మంచి సింగర్ అవుతావమ్మా, నీకు మంచి గొప్ప సింగర్ అవుతావు అంటే నేను అంటే ఓకే వీళ్ళు ఏదో పొగుడుతున్నారు అనుకున్నాను, మంచిగా కాంప్లిమెంట్ ఇస్తారు అనుకున్నాను. కానీ లైక్ ఇంకా వాళ్ళందరు బ్లెస్సింగ్స్ అనమాట. సో నేను వాళ్ళందరు బ్లెస్సింగ్స్, వాళ్ళందరు సపోర్టు ఇక్కడ కూర్చున్నా. బట్ నిజంగా ఎంత బాగా పాడుతున్నో వాళ్ళందరి మాటలు అవన్నీ అంటారు కదా ఇట్లా మేనిఫెస్ట్ చేస్తే అవుతుంది అని చెప్పేసి. బట్ తెలియకుండానే అయిపోయింది మీ లైఫ్లో అలా. ఓకే, వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు కాల్ చేస్తారు, గ్రూప్లో ఉంటారు మా 10th క్లాస్ గ్రూప్లో. సార్ వాళ్ళు కూడా చాలా మేము చెప్పినాం కదా అన్నారా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, అండ్ స్పెషలీ ఇప్పుడు పాటలు పాడాలి అని అనుకున్నప్పుడు ట్రెడిషనల్ మ్యూజిక్ ఏదైతే మ్యూజిక్ ఉంటుందో అది నేర్చుకుంటారు చాలా మంది. మీరు అది నేర్చుకోకుండానే ఇంత బాగా పాడుతున్నారు అంటే దాని ఫోక్ సింగింగ్ అంటేనే అది కదా. అంటే మన పల్లె ప్రకృతి, ఆ మొత్తము మట్టి వాసన అవన్నీ కూడా పాటలో కనిపిస్తాయి. అంటే ఎలా వచ్చింది మీకు అది ఆ పట్టుకోవడం కానీ? అంటే ఊర్లలో మనం చూస్తుంటాము ఎప్పుడో ఒకప్పుడు పాటలని వింటాం, కానీ ఇప్పుడు ఎవరు పాడుకుంటే ఎవరు పనులు అయితే వేసలేరు కదా. బేసిక్గా ఏంటి అంటే మాకు ఈ ఫోక్ సాంగ్స్ అంటే ఎలా ఉంటుందంటే రైటర్స్ మాకు ముందే పంపిస్తారనమాట సాంగ్స్. సో దాన్ని మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. ఆ ట్యూన్ ఏంటి, అసలు ఏంటి, లిరిక్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అన్నీ చూసుకొని 1-2 days బ్యాక్ ఇట్లా ప్రాక్టీస్ చేసుకొని వెళ్తామన్నమాట. సో మళ్ళీ రైటర్ కూడా ఉంటారు కాబట్టి అక్కడ దగ్గరుండి మాకు పాడిచ్చేస్తారు. ట్యూన్ తొందర 2 lines అట్లా పాడిచ్చేస్తే పాడిస్తాం. ఇంకా దాని పెద్ద హార్డ్ ఏమనిపించదు. అది క్లాసికల్ అంటే కొంచెం మనం సంగీతం నేర్చుకోవాలి కాబట్టి సో అది కొంచెం టఫ్గా ఉంటుంది మనకి.
ఈ సాంగ్స్ అయితే ఈజీగానే వాడొచ్చు. ఓకే. సింగర్‌ని తీసుకొచ్చి మాటలు కాదు ఫస్ట్ పాటలు పాడించాలని అంటారు. సో, ఫస్ట్ అదే సాంగ్‌తో స్టార్ట్ చేద్దాం. దెన్ ఆఫ్టర్ మీకు పేరు తెచ్చిన చాలా సాంగ్స్ ఉన్నాయి. సో, వాటిలో మీకు నచ్చిన పాటలు కూడా పాడదాం. సో, ఫస్ట్ అయితే మాకు పేరుగళ్ళ పెద్దిరెడ్డి పాట కావాలి. నేను లేని ఇంటిలో ఓ నాయనా కునుకే లేక కంటిలో పండుకుండే గాఢ నిద్రలో మా నాయన బాయి గడ్డ మీది మట్టిలో కడుపారగన్నోడు నా కడుపులో పుడితే పెట్టుకుంటే ఆయన పేరునే పేరుగల్లా మా నాయన పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక గావురాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక పేరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో ఓ రామసిలుక గావురాలే నన్ను చేసి పెంచనే ఓ రామసిలుక. అబ్బా! స్టార్టింగ్‌లో ఎంత ఊపుతోని ఉంటదో ఈ లిరిక్ వచ్చినప్పుడు ఆ బాధ కూడా వాయిస్‌లో క్యారీ చేస్తున్నారు కదా! అంటే స్పెషల్లీ దానికోసం సెపరేట్‌గా ఏడవాల్సిన అవసరం లేదు. ఆ వాయిసే అలా వచ్చేస్తుంది కదా మీకు. నిజంగా ఇదైతే చాలా టఫే అనుకోవాలి. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి చాలా ఊపు ఉంటుంది సాంగ్ అనమాట. ఎవ్వరికీ తెలీదు ఎండింగ్ ఇలా ఉంటుందని, ఎవ్వరికీ తెలీదు. అవును. అంటే అందరూ డాన్సే అనుకున్నారు. ఎండింగ్ లెవెల్ వచ్చేసరికి అందరూ ఎమోషనల్ అయిపోయారు ఫుల్గా. అసలు ఈవెన్ మా హస్బెండ్తో సహా తనకు కూడా తెలీదు అది ఎండింగ్ ఇలా ఉంటుంది అని చెప్పలే. హ్మ్. సో రిలీజ్ అయిన తర్వాత తనకే సర్ప్రైజ్ తెలుసు. అన్నట్టు అట్లా. బట్ చాలా ఎమోషనల్ అయ్యిండు మా హస్బెండ్ కూడా సాంగ్ రిలీజ్ అయినాక. రైట్. ఆ ఎమోషనల్ థింగ్ ఏంటనేది సాంగ్ చూసిన వాళ్ళకైతే తెలుస్తది గానీ నిజంగా. బట్ చూడని వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఎక్కడ ఈ పాట విన్నా యూట్యూబ్‌కి వెళ్ళి సెర్చ్ చేస్తారు. ఏది ఈ ఆ. పాట ఏంటి అని చెప్పేసి వీడియో చూస్తారు. అండ్ ఇవన్నీ చూసినప్పుడు అంటే మీరు పాడేటప్పుడు ఈ లెవెల్‌లో మీరు ఎక్స్‌పెక్ట్ చేసుంటారు కదా! ఇంత అవుతది. ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండానే బాగా ఉండాలి, మనం మంచి పేరు ఏంటి రావాలని అంటే పాడతారు కదా! మనం ఆశించి ఏం పోవద్దు, పాటకు న్యాయం చేయాలంతే. అది హిట్ అవుతుందా, అది తర్వాత ఏంటి అనేది జనాలు డిసైడ్ చేస్తారు కదా. ఎందుకంటే వాళ్ళు రిసీవ్ చేసుకోవాలి ఏ సాంగ్నైనా కూడా. సో మనం ఇది హిట్ అవ్వదులే, ఇది పాడనులే అనుకోవద్దు. మనం ఏదైనా కూడా మనం న్యాయం చేయాలి అంతే పాటకి. ఓకే. దీని తర్వాత ఇంకా ఆ దేవుడి దయ, జనాలు ప్రేక్షకుల దయ అంతే. నైస్. అయితే ఒక పాట మా వరకు వచ్చే వరకు బయట బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమేం జరుగుతుంది అనేది ఒక పాట మీ వరకు వచ్చిన అంటే పాడి వినిపిస్తారా? లేదంటే ఫీల్ మాత్రమే చెప్తారా? ఎలా ఉంటుంది ఇంత ప్రాసెస్ అంతా అసలు? మనకి డైరెక్ట్ కాల్ వస్తదండి. అంటే లైక్ ఎవరైనా ఇప్పుడు నాతోటి పాడించుకోవాలి అనుకుంటే కాల్ చేస్తారు. హ్మ్. సో ఇలా ఉంది, ఒక సాంగ్ ఉంది అంటే కాన్సెప్ట్ అడుగుతాను. ఏంటి ఎలా ఏం సాంగ్ అని. సో వాళ్ళు చెప్తారు కదా, నేను లిరిక్ చూసుకుంటాను. ఎందుకంటే డబుల్ మీనింగ్ సాంగ్స్ లైక్ అట్లా ఏమన్నా పాడననమాట నేను. ఓకే. సో ఫస్ట్ నేను ట్యూన్ అండ్ లిరిక్ చూసుకుంటాను. ఓకే, లిరిక్ అండ్ ట్యూన్ బాగుంటే ఇంకా ట్యూన్ పర్లేదు ఎట్లా ఉన్నా ఏం కాదు, బట్ లిరిక్ కంపల్సరీ చూసుకుంటాను. ఎందుకంటే అక్కడ ఏం లైక్ వర్డ్స్ ఏమైనా తేడా ఉన్నా కూడా నేను చేంజ్ చేయమని అయినా చెప్తాను. లేదంటే ఇంకా కంప్లీట్గా డబల్ మీనింగ్ లైక్ అట్లా ఉంటే పాడను అనమాట. ఇంకా ఫస్ట్ కెళ్ళి పెట్టుకున్నారా అట్లా అంతే. రూల్? ఇంకా నేను పాడను అట్లాంటి సాంగ్స్. ఇంకా ఎందుకు, మనకు మంచి నేమ్ ఉన్నప్పుడు అంటే అదేం తప్పు కాదు, బట్ కాకపోతే ఫ్యామిలీస్ కూడా ఒప్పుకోవాలి కదా. సో అట్లా అనమాట. అట్లా నేను సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. వాళ్ళు పంపిస్తారు మనకు సాంగ్ పక్కా. ఓకే. సో ఆ టైంలో నేను చూసుకొని ఓకే డన్ పాడిస్తా. ఓకే. అంతే. ఓకే. ఒక టైం చెప్తాము, వెళ్ళి పాడిస్తాం. ఓకే.